సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 58వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. Namaste to all. Rammohan Namile, 73 not out. I have entered into 74th year on January 7th. 6th January ki 73 complete ayi 74 loki enter. That is one thing. అంటే నేను నన్ను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినా వేరే వాళ్ళని తీసుకొని చెప్పినా ఇట్స్ ఆల్ ఓవరాల్ హ్యుమానిటీ మీదనే. దట్ ఈస్ వన్ థింగ్. సో 74 నాట్ అవుట్ ఒక పరిచయము, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ ఒక పరిచయము, లాయల్టీ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది మనకి. పంచశీలను కూడా చైనాకి ఇండియాకి వారైనప్పుడు పంచశీల్ ప్రాతిపదికతోనే ఒక రకమైన సంఝౌతా, అండర్స్టాండింగ్, సంధి జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది, ఇన్ఫర్మేషన్ గెలోర్ అంటాం, GALORE, సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, గూగుల్, ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేషన్కి ఏం కుదవలేదు. కానీ ఫిల్టరింగ్ అనేది అవసరము. మన వ్యక్తిత్వానికి, మనం చేస్తే పనికి, మనకి సరిపడా ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుందా అంటే అది తప్ప మిగిలినది దొరుకుతుంటుంది, యూజువల్గా జరిగేది అది. దెన్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అట్లా పెడితే మరి మనకేం తెలియాలి? థియరీ, కాన్సెప్ట్స్ తెలియాలి, ఫండమెంటల్స్. సెట్ యువర్ ఫండమెంటల్స్ రైట్ అంటారు. ఫండమెంటల్స్ రైట్గా ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా రైట్ ఉంటాయి. ఫండమెంటల్సే సరిగా లేకపోతే తర్వాత వచ్చేవన్నీ రైట్గా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. మనకి ఒక సేయింగ్, కుండల దొంతరలు ఉంటాయి, ఒకటి మీద ఒకటి సైజుని బట్టి కుండలు అరేంజ్ చేసి పెట్టుకునేవాళ్ళు పల్లెటూర్లలో పాత రోజుల్లో. కుండ తీయాల్సి వచ్చినప్పుడు పైనుంచి 4వ కుండ తీయాలంటే పై తీసి అవన్నీ 3 పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో ఏదైనా మనం ధాన్యం తీసుకోనో పోయడమో మళ్ళీ అది పెట్టాలి. మీరు కనుక 7-8 కుండలు ఉంటే కింద నుంచి 1వ 2వ తీస్తూ మిగిలిన ఆటోమేటిక్గా పడిపోతాయి. ప్రతి చిన్న విషయం కూడా దాన్ని కనుక నిశిత పరిశీలన, NP అంటే ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, వివరణ తెలుగులో ఉంటుంది, ఒక్కోసారి ఇంగ్లీష్లో ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే మనం ప్రతిదాని నుంచి కూడా నేర్చుకోవచ్చు. అబ్జర్వ్ అండ్ లెర్న్. ఇన్పుట్ గ్రహించి, ఇన్పుట్ అబ్జర్వ్ చేసి వీ హ్యావ్ టు లెర్న్. వాట్ వీ లెర్న్? ఆల్ గుడ్ థింగ్స్ వీ నీడ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ మీన్స్ ఏ పర్ఫెక్ట్. సో దట్ ఈస్ హౌ లైఫ్. అలా ఎవరికి వాళ్ళు కుదుర్చుకోవాలి. దానంతటా అది కుదరదు, కుదుర్చుకోవాలి. మనకి పాస్ట్లో PPF కాలాన్ని మనము పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడిటికి లింక్ ఏంటంటే, పాస్ట్లో చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. పాత రోజుల్లో ఒక 200 years బ్యాక్ ఇంత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్గా లేకుండింది ఇప్పుడు ఉన్నంత. ఇప్పుడు ఏ మూలన ప్రపంచంలో ఎవరు ఏది కనుక్కున్నా కూడా జనసామాన్యానికి ఉపయోగపడేది ఇమీడియట్లీ దట్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్ ద వరల్డ్. అన్ని కంట్రీస్కి అది ఆటోమేటిక్గా వచ్చి చేరిపోతుంటుంది. దట్ ఈస్ ద స్పీడ్ ఏజ్లో ఉన్నాము. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వి షుడ్ లిసన్. అయితే గతంలో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే బోల్డ్ ఉన్నారు. ఈ సైన్స్ టెక్నాలజీ రాకముందు అది కూడా ఆర్ట్లోనే కలిసి ఉండే. అంటే శాస్త్రము అనేటువంటి పదము మన తెలుగులో ఇండియన్ కాంటెక్స్లో ఉన్నా కూడా యుద్ధ శాస్త్రము, వేదము, శాస్త్రము ఇవన్నీ ఆ పదాలు ఉన్నా కూడా అంతా ఇట్ వాజ్ అన్ 1-to-1 బేసిస్.
అంటే గురువు శిష్యుణ్ణి ఎంపిక చేసుకొని సెలెక్ట్ చేసుకుంటేనే చెప్పేవాడు, అదర్వైజ్ నో. ఇది మనకి మహాభారత రెఫరెన్స్లో 2 చోట్ల తెలుస్తుంది. ఒకటి, కర్ణుడు పరశురాముని దగ్గరికి శిష్యకాంటికి వెళ్ళినప్పుడు ఎవరికో ఇచ్చిన సలహా మీద, అంటే మనకి సలహాలు ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, సలహాలు తీసుకోవడము. కొంతమంది కావాలని తప్పుడు సలహాలు చెప్తుంటారు, మనం అది నిజమని భావిస్తుంటాము. నంబర్ 1, నేను చాలామందిని చూశాను, తెలియని విషయాన్ని కూడా చాలా రూఢిగా తెలిసినట్టు బల్ల బుద్ధి కొట్టి చెప్తుంటారు. మరి అంటే వాళ్ళకి అదొక అలవాటు, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు నేను తప్పు చెప్తున్నాను, అనవసరంగా మిస్గైడ్ చేస్తున్నటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి ఉండకుండా ఉంటారు. ఎవరెవరి మైండ్ ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు. సో ఆ తర్వాత పరశురాముడు ఏదో దట్ ఎపిసోడ్ పరశురాముడు ఇతన్ని క్షమించడము, నేను క్షత్రువుని కాదు అని చెప్తాడు ఆయన. కానీ ఇంద్రుడు 9 రూపంలో వచ్చేసి అతని తొడను తొలుస్తూ ఉంటే, గురువు గారి తొడను తొలుస్తూ ఉంటే, గురువు గారు కాదు ఇతని తొడనే, కర్ణుడి తొడను తొలుస్తూ ఉంటే గురువు గారికి నిద్రాభంగం అవుతుందనేసి ఈయన దాన్ని తట్టుకొని ఉండగలిగినాడు. దీంట్లో దీన్ని మనం వాట్ ఈస్ దట్, మన ఎండ్యూరెన్స్ అంటే ఒక పని పట్ల నిబద్ధత ఉన్నప్పుడు, ఇక్కడ పని ఏంటి, గురువు గారి నిద్రకు భంగము కలగకూడదు అనేటువంటి దాని మీద 100% కాన్సన్ట్రేషన్, డిటర్మినేషన్. తొలిస్తే తొలిచింది అనేసి అలా వదిలితే అది రక్తము కారి అతనికి నిద్రాభంగమై అతన్ని లేచి నువ్వు క్షత్రియుడు అని ఆయన గుర్తించి ఇతన్ని శాపం ఇవ్వడము, నేను క్షత్రియుని కాదు అని ఆయన ప్రూవ్ చేసుకున్న తర్వాత సో ఐఎమ్ సారీ అనేసి. ఇక్కడే నేర్చుకోవాలి మనము. క్షణికావేశంలో మనం ఏదో తప్పులు చేస్తుంటాము. క్షణికావేశం ఉండరాదు, అంటే టెంపర్మెంటు బ్యాలెన్స్గా ఉండాలి. లూజ్ టెంపర్ కానీ క్విక్ టంగ్ అంటాము, క్యూటీ అంటే నోటికి తటాలను ఏదొస్తుంది మాట్లాడము. అండ్ లూజ్ టెంపరు క్విక్ టంగ్ ఉండకూడదు. అలాగే ఏకలవ్యుడిని ద్రోణుడు ఒప్పుకోలేదు స్టేట్ కింద. ఏకలవ్యుడు సబ్సిక్వెంట్లీ హీ జాయిన్డ్ ద ఆర్మీ ఆఫ్ జరాసంధ అండ్ కృష్ణ హ్యాడ్ టు ఫైట్ విత్ హిమ్. అంటే క్యారెక్టర్ లేని వాళ్ళకి విద్య చెప్పేవాళ్ళు కాదు అనేది పాయింట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఇప్పుడున్న మన సోకాల్డ్ SAD, SAD, అది శాడో కాదో ఐ డోంట్ నో, SAD ఇన్ షార్ట్ ఫామ్ ఫర్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ పద్ధతిలో ఎవరికి ఏది నిరాకరించరాదు. కానీ నిరాకరణ జరుగుతూనే ఉంటుంది, అది వేరే విషయం. అది ఒకవైపు ప్రచ్ఛన్నంగా కానీ మనకు రీచ్ లేని చోట కానీ జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మట్టుకు వీ కెనాట్ డిస్క్రిమినేట్ ద పీపుల్. నేను నీకు చదువు చెప్ప అని అనడానికి లేదు. అందుకే ఇప్పుడు ఈ ఆటం బాంబులు వేయడం కానీ ఇంకోటి న్యూక్లియర్ వెపన్స్ అక్కడక్కడ డిస్టర్బ్డ్, ఢిల్లీలో అక్కడిక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా తీసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్, అంటే దానికి వీఆర్ ట్రస్టీస్ ఫర్ ద నాలెడ్జ్ వీ హ్యావ్. అసలు మన జీవితానికి మనం ట్రస్టీ, వీఆర్ నాట్ ద ఓనర్ ఎట్ ఆల్. అంత డీపర్ అండర్స్టాండింగ్ అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ అందరూ నివసిస్తున్నారు, అందరూ బతుకుతున్నారు, అందరూ జీవిస్తున్నారు. అందరికి కూడా వాళ్ళ ఇతరులకు ఏదో మేలు కానీ కీడు కానీ ఏదో జరుగుతున్నా ఉంది కనుక దానికి మూలంలో ఏంటంటే కొన్ని మూలమైనటువంటి విషయాలను మనం గ్రహించాలి. మనం నేర్చుకున్న నాలెడ్జ్కి మనం కేవలం ట్రస్టీసే, దాన్ని సదుపయోగంలోనే పెట్టాలి, దురుపయోగానికి రానివ్వకూడదు అనేటువంటిది ఇట్స్ ఏ ఫండమెంటల్ ఎథిక్స్. నేను ఫండమెంటల్ అనే పదం మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ చెప్తున్నాను. నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? హ్యూమన్ లైఫ్ పర్మనెంటే కాదు, టెంపరీ. ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్ అంటే ప్రశ్నే లేదు. ఎటర్నల్ అంటే అత్యంత శాశ్వతమైంది, సూర్యుడు చంద్రుడు ఈ పంచభూతాలు ఇవన్నీ ఎటర్నల్, అవి కానే కావు. అండ్ నాట్ ఇట్ ఈజ్ ఈవెన్ పర్మనెంట్, 1000 సంవత్సరాలు అట్లా కూడా కాదు. హ్యూమన్ లైఫ్ వచ్చేసి ఇది 100 years. దాంట్లో బోరడంత డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ దేవుడు ఎవరికి ఎందుకు ఇస్తున్నాడో తెలీదు. బజార్లో వస్తువులు కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంటే వీఆర్ హ్యాపీ. కానీ మన లైఫ్లో నుంచి మనం 100 ఏళ్ళు బతికేది 40% డిస్కౌంట్ ఇచ్చి 60కి తీసుకెళ్తే దేవుడు, ఇది డిఫరెంట్ క్వశ్చన్.
కానీ కొన్ని కీలకమైన ప్రశ్నలు మనమే వేసుకుని మనమే సమాధానం రాబట్టుకోవాలి. మన ప్రజ్ఞా పాఠవాలు తెలివితేటలు దానికి సరిపోకపోతే మనం పురాణ వాంగ్మయం కానీ ప్రస్తుతం సజీవంగా ఉన్న వాళ్ళు మనకన్నా బుద్ధిమంతులైన వాళ్ళ దగ్గర, మనతోని సమానమో తక్కువ వాళ్ళ దగ్గర వీ కెనాట్ లెర్న్ ఎనీథింగ్. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, బట్ వీ కెనాట్ what you call upgrade ourselves. చదివితే అంటే పాస్ట్ నుంచి మనకు వచ్చిన నాలెడ్జ్ ఇదే, పాస్ట్ నుంచి మనకున్న భాండాగారము, మంచి మంచి పుస్తకాలు కానీ వీడియో రికార్డింగ్స్ అంత లేటెస్ట్ విషయము. కానీ టెక్స్ట్ బుక్కులలో నా చిన్నప్పుడు కూడా ఐ హావ్ సీన్ తాళపత్ర గ్రంథాలు చూశాను నేను పల్లెటూళ్ళలో. మనకి ఉస్మానియా యూనివర్సిటీకి బ్యాక్ సైడ్లో ఈ తాళపత్ర గ్రంథాలని పురావస్తు శాఖ వాళ్ళు సేకరించింది అది ఒకటి ఉంది. దెర్ ఎ బిల్డింగ్, దెర్ ఎ ప్రాజెక్ట్, నేమ్ ఐ ఫర్గాట్ ఇట్. ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిని వాళ్ళు భద్రపరుస్తున్నారు. కానీ అది ఎప్పటికో నాటికి ఆ తాళపత్ర గ్రంథానికి టెక్స్ట్ రూపంలోకి, టెక్స్ట్ నుంచి డిజిటల్ రూపంలోనికి పాత వాంగ్మయము ప్రస్తుతానికి ఉపయోగపడేది. దాంట్లో అనవసరమైన తీసేసి కూడా ప్రాసెస్ చేసి పనికొచ్చేది పెట్టుకోవాలి. దెన్ అనలిటికల్ బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలి. దట్ ఈజ్ అనదర్ థింగ్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్. వాట్ ఫర్ ఆర్ వి లివింగ్ అనేది బేసిక్ ప్రశ్న. ఎందుకు మనం బతుకున్నాము? ఎందుకు బతుకున్నాం అంటే భగవంతుడు మనకి బతుకుండడానికి కావలసిన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మనము భౌతిక ప్రపంచంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్. అమెరికన్స్ అంటే బ్రిటిష్ నుంచే ఒక వర్గం చీలిపోయి అమెరికాలో వెళ్ళి ఎక్కడైనా ప్రకృతిలో దుర్మార్గం ఉంది, సన్మార్గం ఉంది, దుర్మార్గం ఉంది, అక్కడ లోకల్లీ రెడ్ ఇండియన్స్ వాళ్ళని చంపి లేకుండా చేసి, ఇప్పటికీ కొన్ని జాతులకి వాళ్ళకి ఏదో చిన్న ప్రొటెక్షన్ ఉన్నట్టుంది, ఇక్కడి నుంచి విడిపోయిన తెగ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి దే గ్రూ ఇన్ అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ తయారైంది. ఇట్స్ ఓన్లీ 700-800 years బ్యాక్ కంట్రీ, ద వెరీ రీసెంట్ కంట్రీ. కొత్త కంట్రీ అంటే బిల్డింగ్లో కూడా మీరు పాత బిల్డింగ్కి మెయింటెనెన్స్ ఎక్కువ అవసరము, కొత్త కట్టిన దానికి మెయింటెనెన్స్ ఒక 40-50 ఏళ్ళ వరకు, 20-30 ఏళ్ళకి అవసరం ఉండదు. దేశాలకు కూడా అంతే. వాళ్ళు బిగినింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకున్నారు, బ్రిడ్జెస్, రోడ్స్, రైల్వేస్, ఏరోడ్రమ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే కనుక ఎకనామిక్ ప్రోగ్రెస్కు వీలవుతుంది. అది మన ఇండివిజువల్కి అప్లై చేసుకుంటే కనుక భగవంతుడు మనిషి జీవించడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకి కర్మేంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. కర్మేంద్రియాలు పర్టికులర్లీ కాళ్ళు చేతులు, మనకి ఎక్కడ అవసరం ఉంటే కాళ్ళు తీసుకెళ్తే అక్కడ ఏం పని చేయాలంటే మన చేతులతో మనం చేసుకోవచ్చు. జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలకి ఏ దేనికోసమే తపన పడే వస్తువులన్నీ బయట ఇచ్చాడు. ఇవి పోయి వాటిని మీట్ అండ్ మేట్ అయి మరి జీవితం బాగానే సరిపోతుంది కదా, వై షుడ్ ఐ నాట్ లివ్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్ అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. అయినప్పటికీ కూడా అంతులేని ప్రశ్నలు. కొంతమంది దే కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారో తెలియదు. కొంతమంది హత్య చేస్తుంటారు. ఇక్కడ కామన్గా ఏంటంటే హత్యకు ఆత్మహత్యకు కామన్ థింగ్ ఉంది. కామన్ థింగ్, వాట్ ఇస్ ద కామన్ థింగ్? చంపేవాడి హృదయంలో ఉండేది ఆత్మనే, చంపినవాడి హృదయంలో ఉండేది ఆత్మనే, ఆత్మనే ఆత్మను చంపుతున్నది. భగవద్గీతలో గుణములే గుణముయందు ప్రవర్తిల్లును అని వచ్చినప్పుడు సంథింగ్ కొంచెము సారూప్యము. ఇవాళ పేపర్లో ఈ మధ్యన ఫర్ ద లాస్ట్ 10-15 days చాలా విపరీతమైనటువంటి దారుణమైనటువంటి విషయాలు. ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆమె పాపము మంచి ఒక బిడ్డ ఫోటో కూడా ఇచ్చారు, తల్లిది బిడ్డది. భర్త వేధింపులకి తట్టుకోలేక బిడ్డను చంపి తల్లి చనిపోయింది. అంటే సైకలాజికల్ అనాలిసిస్లో ఏంటంటే తల్లి భయం ఏంటంటే బిడ్డను చంపాలని ఆమెకు ఉండదు. డెఫినెట్గా ఆమె చనిపోవాలని అనుకుంది. నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అనేటువంటి అతి ప్రేమ బిడ్డ చేత బిడ్డను కూడా చంపేసింది. ఇది ఐ థింక్ టుడేస్ పేపర్లో ఇది. నిన్న ఒక ప్రబుద్ధుడు ఇద్దరు కొడుకులను చంపి, భార్య డైవర్స్ ఇచ్చిపోయింది అనేసి ఇద్దరు కొడుకులను చంపడం అంటే విషం ఇచ్చారు. వాడు చావకపోతే మళ్ళీ నీళ్ళలో వేసి తొక్కి సంభవం చంపిండు.
ఎంత కర్కశ హృదయము ఎందుకుంటుంది? మనకు తెలిసి వైల్డ్ అనిమల్స్లో పులులు, సింహాలు అటువంటి వాటికి పుట్టుకతోనే సహజంగానే కర్కశ హృదయము, భీకరమైనటువంటి రౌద్ర రూపము అది ఉంటుంది. మరి ఏనుగుకు అంత హయ్యెస్ట్ ఇది ఉన్నా కూడా ఏనుగు సాధు జంతువు, ఇట్స్ ఎ వెజిటేరియన్ అనిమల్, ఇట్ మాంసాహారం తినదు, వెజిటేబుల్. కానీ దాని స్ట్రక్చర్ చాలా పెద్దది. ప్రకృతిలో అన్ని వింతలే, విశేషాలే. అలాంటి పెద్ద ఏనుగు మీద కూడా సింహము దొంగ దెబ్బతీసి గనకనిచ్చి వేసి దాంట్లో ఉండేటువంటి మదాలసం, ఏనుగు కుంభస్థలంలో ఉండేటువంటి దాన్ని ద్రవాన్ని పీల్చి అది. సో ఇవన్నీ మనకి ఇన్ని విచిత్రాలు వింతలు ఉన్నప్పుడు మనం ఎలా బతకాలి అనేటువంటి ఒక్క ఆలోచన, చింతన, భావన మనకి రావాలి ఒక రకంగా. దీన్ని బట్టి హౌ షుడ్ వి లివ్ అనేది క్వశ్చన్. మనం చాలా చాలా చెప్తుంటాము. నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు 58వ ఎపిసోడ్ నేను చెప్తున్నాను. దట్స్ ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ నిజానికి సైలెన్స్ ఈజ్ మోర్ బెటర్ దెన్ సౌండ్ అని మనకు ఒక ఇది ఉంది. అందరూ మౌనంగా ఉంటే చాలా మంచిది. పని చేయాలి, పని ఏం చేయగలిగితో మౌనం అంటే ఎంత కనీస అవసరమో అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము. అదంత సులభతరమైన విషయం కాదు, అట్లా అని అసాధ్యం కూడా కాదు, కొంచెం కష్టసాధ్యము. వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. న్యూటన్ కేసులో ఏదో చెప్తారు. ఆయన 5వ ఏటి వరకు మాటనే మాట్లాడలేదట. 5 ఏళ్ళకి తల్లితో మాట్లాడితే, ఏం బాబు ఇవాళ మాట్లాడుతున్నావు, 5 years మాట్లాడినదంటే నాకు అవసరం రాలేదమ్మా అన్నాడట. సో అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, అవసరం ఉన్నా లేకపోయినా ఎటు పడితే అటు, ఏది పడితే అదే, ఎవరిని పడితే వాడిని నొప్పించడం కానీ, ఏ లూజ్ టాక్, వాట్ ఎవర్ వీ డూ ఇట్. అంటే మనం చేసే ఒప్పులు కొన్ని ఉన్నా కూడా తప్పులు చాలా ఉంటాయి. తప్పులు ఒప్పులు అని కాకపోయినా కూడా వాంటెడ్ కన్నా అన్వాంటెడ్ విషయాలు ఉంటాయి. మనం అన్వాంటెడ్ తగ్గించుకొని బేసిక్గా వాంటెడ్ విషయాలను మట్టుకే పట్టుకొని పోగలమా? ఇంకొక ఇంపార్టెంట్ విషయము టైం మేనేజ్మెంట్. జీవితం అంతా ఒక నిర్దిష్టమైన టైం ఉంది. అది కూడా నిర్దిష్టం అంటే మళ్ళీ దాంట్లో కూడా అనిశ్చితి ఉంది. ఎక్కడ నిర్దిష్టం అంటే 100 years కన్నా పైన బతికేది లేదు. చాలా కోటికొకళ్ళు, ఎవరో ఒకళ్ళు 10-20 లక్షలకు ఒకళ్ళు 110, 120 years బతుకుతున్నారు. అయినా కూడా మీకు ఎప్పుడైతే మానసిక శారీరక లోపము ఏర్పడుతుందో, బతికున్నా కూడా జీవోత్సవం అన్న పదం వాడతాము. దెన్ యూ కెనాట్ డూ ఎనీ అవుట్పుట్. మీరేం కాంట్రిబ్యూట్ చేయలేనప్పుడు, మీకోసం కానీ ఇతరుల కోసం కానీ, ఇట్ డస్ నాట్ మ్యాటర్ విత్ యు ఆర్ లివ్ ఆర్ డెడ్. ప్రపంచంలో మహానుభావులంతా కూడా, పర్టికులర్లీ మన దేశంలో 30-35 years లోపలనే మహా గొప్ప పనులు చేసి మరణించిన వాళ్ళు ఉన్నారు. యూ టేక్ ద ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద, మ్యాథమెటిషియన్ రామానుజన్ కానీ, శంకరాచార్య కానీ, ఇలా తీసుకుంటే వాళ్ళు జీవించింది తక్కువ. మరి అంత తక్కువ జీవితంలో వాళ్ళు ఎక్కువ ఎందుకు కాంట్రిబ్యూట్ చేశారంటే దే మేనేజ్డ్ దేర్ టైం వెల్. ఒక్క నిమిషం కూడా వాళ్ళు వేస్ట్ చేయలేదు. నిన్న మనం రోజు 24 గంటలు అనేసి అక్కడ వీ గాట్ డీవియేటెడ్. రోజుకి 24 గంటలు వింటున్న వాళ్ళు తర్వాత ఎప్పుడు వింటున్నా కూడా లెక్కేసుకోండి. 24 గంటలు ఓకే, అందరికీ తెలుసు సుమారుగా అంటే కరెక్ట్గానే తెలుసు 24 గంటలని. ఎందుకంటే అది డైలీ మనకి ప్రాక్టీస్లో చూస్తుంటాం కనుక. గడియారంలో కూడా 24 గంటలు ఉంటాయి. కొన్ని గడియాల్లో 1 నుంచి 12 కాకుండా రైల్వే టైం టేబుల్లో 24 hours వరకు చూపిస్తుంటారు. 23 hours 59 minutes అట్లా. అంటే 24 అగైన్ దట్ స్టార్ట్. 24 గంటలు ఉన్న సంగతి తెలిసినప్పుడు మరి రోజుకి ఎన్ని నిమిషాలు ఉన్నది ఎందుకు తెలియట్లేదు మనకు? ఒక రోజుకు 1440 నిమిషాలు, 1440 minutes ఏ డే. ఇదెందుకు తెలియట్లేదు? లెక్కేసుకుంటూ తెలుస్తుంది. 64 into ఒక్కొక్క గంటకి 60 నిమిషాలని మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్ కూడా ఎవరికి సరిగా రావట్లేదు, ఎక్కాలు రావట్లేదు. ఇప్పుడున్న దీంట్లో ప్రధానికి 2+3 అంటే కూడా క్యాలిక్యులేటర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే మన శరీరానికి మనసుకు కూడా సరి అయిన వ్యాయామం లేకపోతే మనకి ఇంటర్నల్ హెల్త్, ఎక్స్టర్నల్ హెల్త్. ఎక్స్టర్నల్ హెల్త్ అంటే ఫిజిక్, ఇంటర్నల్ అంటే బుర్ర పనిచేసే ఇది ఉండదు. మరి ఎక్కలు బాగా వస్తే కనుక మీకు మెంటల్ ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది. కొన్ని రిడిల్స్, పజల్స్ సాల్వ్ చేస్తే కూడా మైండ్ కొంచెం షార్ప్ అయ్యే అవకాశం ఉంటుంది.
రోజుకు 4-5 పేజీలు రాయడము, 5-6 పేజీలు చదవడము, కొంచెం మాట్లాడడంలో కూడా టీచర్స్కి ఎక్కువ మాట్లాడే వృత్తిరీత్యానే వాళ్ళకి అవకాశం ఉంటుంది. టీచర్ అంటే ఐఎమ్ టాకింగ్ రైట్ ఫ్రమ్ లోయర్ లెవెల్ క్లాస్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వరకు కూడా. సో కంఠశుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ సిస్టమ్ టు వర్క్. లేకపోతే అది వాట్ యు కాల్ ఒక రకమైన రెస్ట్ పట్టిపోయే అవకాశం ఉంటుంది, ఐదర్ మైండ్ ఆర్ బాడీ. దిస్ ఈస్ ద వే వీ షుడ్ థింక్. రోజుకు 1440 నిమిషాలు, అక్కడితో ఆగకుండా రోజుకి ఎన్ని సెకండ్స్ అని అంటే ఇంకా 60తో మల్టిప్లై చేయాలి. రోజుకు 86,400 సెకండ్లు. సెకండ్ ఎందుకంటే అంతకన్నా తక్కువ యూనిట్ ఆఫ్ టైం లేదు మనకు. నార్మల్లీ వీ మెజర్ ద టైమ్ ఇన్ సెకండ్స్. 1 సెకండ్లో మనమేం పెద్ద పని చేయలేము ఇన్ నార్మల్ సెన్స్. కానీ ప్లేయర్స్కి, ఆడేవాళ్ళకి ఇది ఈ రన్నింగ్లో కానీ ఇంకా దీంట్లో కానీ ఓడడం కానీ గెలవడం కానీ షార్ప్ కెమెరాస్, వీడియో కెమెరాస్తో షూట్ చేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో ఒక భాగంలోనే వాళ్ళు గెలవడమో ఓడిపోవడమో జరుగుతుంటుంది. మనం అలాంటి సివియర్ కాంపిటీషన్లో లేకపోయినా కూడా ఒక 5 సెకండ్ల టైంలో వీ కెన్ డూ ఏదైనా ఒక పని మనం చేయగలము. 5 సెకండ్స్ ఒక టైం కింద తీసుకుంటే ఒక చిన్న పదం నేర్చుకోవచ్చు. 5 కాకపోతే 10 సెకండ్లు, అంటే నిమిషానికన్నా తక్కువ 10 సెకండ్లో వీ కెన్ డెఫినెట్లీ డూ సమ్ వర్క్. వర్త్ ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఏదో పని చేయడం కాదు, పనికొచ్చే పని. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. దెన్ మనం చేసే పనులన్నీ 3 పైనుంచి కిందికి 3 స్టెప్లో జరుగుతాయి. ఒకటి మైండ్లో థాట్, ప్యూరిటీ ఆఫ్ థాట్, భావన చాలా స్వచ్ఛగా ప్యూర్గా ఉండాలి. దెన్ టంగ్, టీ మళ్ళీ టంగ్, నాలుకతో మాట్లాడుతుంటాము. నాలుక ఉంది కదా అనేసి ఆర్గాన్ యొక్క దురుపయోగం చేయరాదు మనము. వీ హ్యావ్ టు పుట్ టు రైట్ యూస్. ఏది పడితే అది మాట్లాడరాదు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడరాదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరాదు. నేను పీపీటీ అంటాను, 3 కలిపి, పర్సన్, ప్లేస్ అండ్ టైం. పీపీటీ అంటే మామూలుగా పవర్ పాయింట్కి షార్ట్ టర్మ్లో యూజ్ చేస్తాము, బట్ మై పీపీటీ ఈజ్ ఫర్ పర్సన్, ప్లేస్, టైం. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ టైంలో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దిస్ ఈజ్ ద టైం సెన్స్. రాత్రి 11 గంటలకు ఇంట్లో తప్ప ఇంకో చోట ఉండకూడదు. రాత్రి 8, మ్యాక్సిమం 9 అయితే ఇంటికి వచ్చేసేయాలి. మగవాళ్ళు అయితే 8, 9, ఆడవాళ్ళు అయితే ఇంకా ముందు. అంటే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ బుట్ గర్ల్స్ అండ్ దిస్ వన్. కానీ మనం రోజు న్యూస్ పేపర్లో కానీ అక్కడిక్కడ జరుగుతున్నాయి చూస్తే వాట్ ఈస్ ద నీడ్ టు బి అవుట్ సైడ్. ఈవెన్ జెంట్స్ ఆల్సో బై ఆఫీస్ అవుతూనే ఇంటికి రావాలి వర్క్ ప్లేస్ నుంచి. ఎక్సెప్షన్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ అడిషనల్ కేర్. అవన్నీ మనకి చట్ట రూపంలో కానీ స్త్రీలకు కూడా నైట్ డ్యూటీలో కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంటే దేర్ ఇస్ ఎ ప్రొటెక్షన్, దేర్ ఇస్ ఏ అప్రూవ్డ్ వెహికల్ అండ్ 2-3 కలిసి వస్తారు. 2-3 కలిసి వచ్చారు అనేటప్పుడు ఇక్కడ కూడా నేను ఒక పాయింట్ మనము జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం తీర్థయాత్రకు కానీ పిలిగ్రిమ్స్కో టూర్కో వెళ్ళినప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్లు ఒకే వెహికల్లో ట్రావెల్ చేయరాదు. ఇది నేను చాలాసార్లు చెప్తుంటుంటాను. ఎందుకంటే కీడెన్స్ మేలించాలనేటువంటి మనకు ఒక సేయింగ్. ఉన్నవే చిన్న ఫ్యామిలీస్ ఇప్పుడు, కానీ టూర్లు వెళ్ళినప్పుడు మనం కలెక్టివ్గా వెళ్తాం. కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, మన పేరెంట్స్ ఎక్కడుంటే వాళ్ళని రమ్మనేసి మన కజిన్స్లో, ఓన్ సిబ్లింగ్స్లో అందరు కలిసి ఒక వ్యాను అది పట్టుకునేసి 10 మంది 20 మంది కలిసి వెళ్తుంటారు. అందరూ ఒకటే దాంట్లో వెళ్ళొచ్చు. దే హ్యావ్ టు స్ప్లిట్ ఇట్ అప్. అంటే కోర్ ఫ్యామిలీలో మెంబర్స్ అట్లీస్ట్ దే షుడ్ గెట్ డివైడెడ్. కొంతమంది పోతారని కాదు, పోతే అంటే కొన్ని 0 టాలరెన్స్ ఉంటాయి. యాక్సిడెంట్ అనేది జరగరాదు. ఇది ఎక్స్పెక్టెడ్ లెవెల్లో, అంటే టార్గెట్ లెవెల్లో యాక్సిడెంటు, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అందరూ జరగరాదు. అయినా జరుగుతుంటాయి. వాట్ ఎవరు కారణమైనా కూడా జరుగుతుంటుంది. రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతుంటాయి? కండిషన్ ఆఫ్ ద రోడ్ ఈజ్ నాట్ గుడ్ ఐదర్, లేదా కండిషన్ ఆఫ్ ద డ్రైవర్ ఈజ్ నాట్ గుడ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్. కండిషన్ ఆఫ్ ద బస్ ఈజ్ నాట్ గుడ్. బ్రేక్ వేస్తే 3 ఫీట్లు పోయిన తర్వాత ఆగితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? సో వెన్ యూ డివైడ్ ద పీపుల్, సేమ్ ఫ్యామిలీ వాళ్ళు డిఫరెంట్గా ప్రయాణం చేస్తే కొంతమంది పోతే కొంతమంది అన్నా మిగులుతారు.
అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, స్విమ్మింగ్ నేర్చుకోవడము, డ్రైవింగ్ నేర్చుకోవడము, అది మనకి పనికొస్తుంది, మన ద్వారా వేరే వాళ్ళకు కూడా పనికొస్తుంది. సో టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ అండ్ వెరీ fundamental thing in life. I was talking about the purity of mind, clarity of speech. మాట్లాడేది సుస్పష్టంగా మాట్లాడాలి, భావ సంపద బుర్రలో ఉండాలి, భాషా సంపద నోట్లోంచి రావాలి. ఇది అంత ఈజీగా రాదు. మనం నిన్న 10,000 గంటలు 10 years ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద నిరంతరంగా కృషి చేస్తే మీరు దాంట్లో ప్రావీణ్యత పొందుతారు అనే అంశం మాట్లాడుతూ ఉంటుంది. అలా భావాలు జనరేట్ చేసుకోవడం అనేది ఇంటర్నల్ మ్యాటర్, ఇంట్రోవర్సీ, అంతర్ముఖత. అసలు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా కూడా వృత్తిరీత్యా కానీ సందర్భాన్ని బట్టి కానీ మనము మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మన భాష చాలా డెలివరీలో ఉచ్చారణ స్పష్టత ఒకటి, ఒక భావాన్ని వెలిపించడానికి 7-8 పదాలు ఉంటాయి యూజువల్గా. అంటే రిచ్ లాంగ్వేజెస్లో తెలుగు ఈజ్ ఎ వెరీ రిచ్ లాంగ్వేజ్. మనకి ఆ సందర్భానికి ఆయుక్తమైన ఆ 7-8 పదాల నుంచి ఒక పదాన్నే వాడగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇట్ కమ్స్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ కమ్స్ విత్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఇన్ వాట్? ఇన్ అక్వైరింగ్ ద ఇన్పుట్స్. అంటే అబ్జర్వ్ చేసి, చదివి, విని, వీటన్నిటితోటి మనం రైట్ థింగ్స్ అక్వైర్ చేసి, స్టోర్ చేసి, దట్ వీ షుడ్ బి పుట్టింగ్ ఇన్ టు యూస్. ఇంకొక కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ కాంట్రిబ్యూటరీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లైఫ్ స్టైల్స్, రిచ్ లైఫ్ స్టైల్స్, లగ్జూరియస్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ వే వి సే. నీవేమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నావా? ఆ ఊరికనే లాభాలు, ఉచితాలు అంటారు కదా, సర్కార్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఉచితాలు. ఉచితాలు తీసుకోవద్దని నేను అనట్లా. ఎవరైతే దానికి డిజర్వ్ అవుతారో వాళ్ళే తీసుకోవాలి, డిజర్వ్ కాని వాళ్ళు తీసుకోకూడదు. అది నైతికత. ఎక్కడ ఉంది మనకి నైతికత? వన్ హ్యాస్ టు చెక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు లేడీస్కి అందరికీ తెలంగాణలో బస్సులు ఫ్రీ, ఆంధ్రాలో కూడా ఫ్రీ. లెట్ మీ రిస్ట్రిక్ట్ టు తెలంగాణ. ఎంటైర్ తెలంగాణలో లేడీస్ ఎక్కడైనా తిరగొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎథికల్ డైనమాలో ఒక 60-70 వేలు జీతం వచ్చే మహిళలు కూడా ఆధార్ చూపించి ఫ్రీ టికెట్ ట్రావెల్ చేస్తే అదంత పెద్ద ఉత్తమమైన జీవన మార్గము కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ కంట్రిబ్యూటరీ దిస్ వన్. న్యాయంగా మనం న్యాయము ధర్మము అనే దాని మీద కూడా నిన్న మనం డిస్కస్ చేశాము. న్యాయంగా ఓకే, చట్ట ప్రకారం ఓకే, యు ఆర్ ఏ ఉమెన్, యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అండ్ ద గవర్నమెంట్ సెట్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్. కానీ నిన్ను నీవు క్వశ్చన్ వేసుకోవాలి కదా, నాకు 60-70 వేలు జీతం వస్తుంది, వై షుడ్ ఐ గో ఫ్రీ? ఫ్రీ తీసుకున్నామంటే యు ఆర్ బెగ్గింగ్. అంటే బెగ్గింగ్ అనే దానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, వీఆర్ ఆల్ బెగ్గర్స్. కానీ మరీ బెగ్గింగ్ చేసుకోక్కర్లేదు, అవసరమైనప్పుడు కుదిరినప్పుడు చేయొచ్చు. వి విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.